విధి వంచితులుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వారు చేసుకునేటటువంటి వృత్తి ఇక్కడ ఏంటంటే 10 మందికి ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి 3 చక్రాల మోటార్ సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1,20,000 ఖర్చు పెట్టి చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బళ్ళు ఇచ్చారు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ ఆ జీవన విధానాన్ని మరింత పెంపొందించుకోవడానికి సులభతరంగా ఉండడానికి ఆలోచన చేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ పథకం అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ వీళ్ళకి త్రిచక్ర వాహనాలు ఇవ్వడం. ఇందులో నేను ప్రతి మనిషిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను అడిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ దివ్యాంగులైనా సరే నేను కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే రకరకాల ఎవరి కాళ్ళ జీవనోపాధిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి నేను చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అదే వైపు ఆలోచన చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ మన 3 మండలాలకి కలిపి 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేటకి, గోకవరం మండలానికి కూడా ఒక 3 వెహికల్స్ పాస్ అయ్యి వచ్చాయి. అవి కూడా 3 వెహికల్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది.